అదే సమయంలో ఆ ఫ్లెక్సీ దగ్గర నిషేధమైనటువంటి జంతు బలి చేసి ఆ జంతువును పైకి తీసి బ్లడ్ చల్లడం, అంటే సమాజాన్ని భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారు. ఎవరు భయభ్రాంతులకు గురి చేయాలనుకున్నారు అంటే వైసీపీ కార్యకర్తలు తమ అభిమాన నాయకుడు జగన్ గారి ఫోటోకి భారతీయ సంస్కృతిలో భాగంగా పొట్టేళ్ల బలి ఇవ్వటం గ్రామాల్లో ఎప్పుడు జరుగుతూ ఉంది. అది ఇవాళ సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేయటం అయితే, మరి గతంలో మీరు జైలు నుంచి విడుదలైనప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న పరిటాల శ్రీరాము ఆ రోజున రాప్తాడులో మీ ఫోటోకి రక్తంతో అభిషేకం చేశాడు. మరి అది సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేయటం కాదా? అలాగే మీ టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న తనకు ఎమ్మెల్యే సీటు కావాలంటూ విజయవాడలో లీటర్ల కొద్దీ రక్తాన్ని తీసుకొచ్చాడు. అదే తన రక్తం చెప్తున్నాడు, కానీ తన రక్తం లీటర్ల కొద్దీ ఉండదు, పడిపోతాడు మనిషి, చచ్చిపోతాడు కూడా. లీటర్ల కొద్దీ రక్తం తీసుకొచ్చి మీ ఫోటోకి రక్తంతో బహిరంగంగా అభిషేకం చేశాడు. మరి ఏ జంతువులు బలిచ్చాడో తెలియదు. మరి అతని మీదుగా కేసు కట్టాలిగా. మరి అతను సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేయట్లేదా? అంటే ఇదేం న్యాయం? మీరు సీఎంగా ఉన్నారు అంటే మీ ఓళ్ళు చేస్తే ఒక న్యాయం, వైసీపీ కార్యకర్తలు చేస్తే మరో న్యాయమా? ఇది ఎక్కడి సంస్కృతి? భారతదేశ సంస్కృతిలో పొట్టేళ్లను బలి ఇవ్వటం గ్రామాల్లో ఆచారంగా వస్తుంది. సంక్రాంతికి దసరాకి కూడా పొట్టేళ్ళు బలిస్తూ ఉంటారు. దాన్ని వల్ల మీరు చిలవల పలవలు చేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో పెరుగుతున్న ప్రజాదరణ, ఆయన మన జన్మదినం గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత ఘనంగా రాష్ట్రం జరిగిన నేపథ్యంలో కొంతమంది వైసీపీ కార్యకర్తలు టార్గెట్గా చేసుకొని జంతు బలి ఇచ్చారు, పొట్టేళ్లను బలి ఇచ్చారని చెప్పి ఒక మీద అక్రమ కేసులు కడతా ఉన్నారు. అక్రమ కేసులు కట్టడం అంటే ఇది తప్పైనప్పుడు పరిటాల శ్రీరామ్ చేసింది కూడా తప్పే, బుద్ధాంకనం చేసింది కూడా తప్పే. మరి వాళ్ళ మీద కట్టాలి కదా అక్రమ కేసులు.